సిపిఐ నారాయణ ఆయనకి వయసు మీద పడిందా లేదా కమ్యూనిస్టు పార్టీ అంతరించిపోయింది కాబట్టి ఏదో పిచ్చి మాటలు మాట్లాడి పేపర్లలో కనిపించాలి, మీడియాలో కనిపించాలన్న కోరిక పెరిగిపోయింది. ఆయన ఏమంటూ ఉంటాడంటే పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, మరి ఇది సనాతన ధర్మంలో ముగ్గురు భార్యలు మారవచ్చని ఉందా, అలాగే సతీ సహగమనం లాంటివి విధవలైన భర్తలందరినీ భరిస్తూ వాడు జావగానే పోయి మంటల్లో దూకి చనిపోవటం అనేది సనాతన ధర్మంలో ఉందా? సో సనాతన ధర్మం అనేది చాలా అరాచకమైనది, క్రూరమైనది. ఈ సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళందరినీ కూడా శిక్షించాలి అని నారాయణ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. సో ఇలాంటి మాటలు మాట్లాడినందుకు ఫస్ట్ సిపిఐ నారాయణ సమాజం నుంచి బహిష్కరించాల్సి ఉంటుంది. ఎందుకంటే అత్యధికులు ఉన్నటువంటి అంటే సనాతన ధర్మాన్ని నమ్మే హిందువులు ఉన్నటువంటి ఇంత పెద్ద సమాజాన్ని ఆయన చాలా ఘోరంగా అవమానించినట్టు లెక్క ఈరోజు. ఇలాంటి అవమానాన్ని భరించడం అనేది ఈ సమాజానికి చాలా తప్పు, దోషం కూడా. ఇలాంటి వాళ్ళు హిందూ సమాజంలో, భారతదేశంలో మన దగ్గర ఇలా ఉండడం వల్ల ఈ సమాజానికి చెడే జరుగుతుంది తప్పితే మంచి జరగదు. ఎందుకంటే ఆయనకి తరతమ భేదాలు తెలియదు. ఆయన ఏ ప్రజలతో ఓట్లు వేయించుకుంటున్నాడు, ఏ ప్రజల కోసం రాజకీయాల్లో ఉన్నాడు అంటే ఈయన అబద్ధాలు చెప్తా ఉన్నాడు, ఆ ప్రజల కోసం నేను సేవ చేస్తా అని. అంటే ఒకవేళ నిజంగా కనుక ప్రజల కోసం సేవ చేసేవాడైతే ఇలా ఒక సమాజాన్ని అంటే హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని నమ్మి ప్రజలను అవమానించడు, అలాంటి నాయకులను అవమానించడు. దోషాలు ఉన్నప్పుడు ప్రతి దానిలో దోషం చూపించు. మరి ప్రతి మతంలోనూ దోషాలు ఉన్నాయి, అవి డైరెక్ట్ చెప్పే ధైర్యం ఉందా నారాయణకి? ఆ ధైర్యం ఆయనకు లేదు. ఓన్లీ హిందూ మతంలో ఎవడు ఏం మాట్లాడు కాబట్టి సనాతన ధర్మాన్ని అరాచకం, క్రూరం అనే స్థాయికి దిగజారిపోయి నారాయణ ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈయనని యాక్చువల్గా చెప్పాలంటే ప్రజలు రాజకీయాల నుంచి బహిష్కరించాలి. అప్పుడు కానీ ఆయనకి అయ్యో ఈ తప్పు చేసినా అనే జ్ఞానం ఆయనకు రాదు. కాకపోతే ఏంటి అంటే ఎట్లాగూ కమ్యూనిస్టు పార్టీ కనిపించట్లేదు ఎక్కడ కూడా. సో అప్పుడప్పుడు కనిపించాలి కాబట్టి మీడియాలో కనిపిస్తే బాగుంటుంది కాబట్టి అప్పుడప్పుడు నాగార్జునని విమర్శించాలి, బిగ్ బాస్ షోని విమర్శించాలి. ఆ తర్వాత సనాతన ధర్మాన్ని, పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఆయన ఐడెంటిటీ వస్తుంది అనుకుంటున్నాము, కానీ ఉన్న ఐడెంటిటీ పోతుంది, ప్రజలు అసహించుకునే స్థాయికి దిగజారే పరిస్థితి ఏర్పడతానికి ఆయన ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.